నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం. ఏపీలో సీఎం జగన్ చంద్రబాబులపై విమర్శలు చేసిన మంత్రి హరీష్ రావు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుతామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో టీడీపీ నేతలు భేటీ. తాజా రాజకీయాల పరిణామాలపై చర్చ. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆగ్రహం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్ చంద్రబాబులపై మంత్రి పరోక్ష విమర్శలు చేశారు. ఆనాడు మనకు ఓ సీఎం ఉన్నాడు, ఏమైనా అంటే అంతా హైటెక్ అంటాడు, అడ్మినిస్ట్రేటివ్ అంటాడు. ఈనాడు ఏమైంది అక్కడ? ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేశారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాద్లో కర్ఫ్యూ ఉంటుందని, అంతా చీకటేనని చాలా మంది చెప్పారు. ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. కేంద్రమే తెలంగాణకు అవార్డులు ఇస్తుందని, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టని అన్నారు. ప్రేమతో మాకు వైకల్యం ఉన్న సంగతి కూడా మర్చిపోయి మాలో కలిసి సంతోషంగా బాస్ బాగుందాం అనడము నిజంగా మాకు ఎనర్జీ వచ్చినట్టు. రియల్ గా సో హ్యాపీ హరీష్ రావు సార్. మీ నిజంగా మీరా సాబు పొద్దున 7 గంటలకు ఫోన్ చేయగానే ఇంతమందిని గ్యాదరింగ్ చేశారు. మీరు వస్తున్నారంటే మరి చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే ఏం పని చేయని వాళ్ళు నిజంగా పెన్షన్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి 3000 కోసమే ఎంతో ఉండే, ఈ రోజు 4000 వరకు అంటే ఇంకా ఏమి పని చేయకుండా ఉంటారు. ఇక మా సొసైటీ కూడా రాకుండా ఉంటుంది. ఇక హరీష్ రావు చేసే సహాయానికి రియల్ గా సో హ్యాపీ సార్. నిజంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి కేసీఆర్ సార్ కి. అది నిజమైంది. 100 సార్లు పదే పదే చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ధరణి గురించి మాట్లాడుతున్నారు. ఇలా ధరణి వచ్చింది కనుకనే రైతు బంధు డబ్బులు హైదరాబాద్ లో కట్టుకొత్తుతే మన అకౌంట్లలో పడుతున్నాయి. ధరణి రాకముందు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయో లెక్క కూడా తెలవకపో. ఏ ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక లెక్క పత్రం లేని పరిస్థితి, ఆగమ్య గోచరమైన పరిస్థితి, దిక్కు దివానా లేనటువంటి పరిస్థితి. కానీ ఇలా ధరణి వచ్చింది కనుక ఎక్కడ సమస్య ఉందో అర్థమవుతుంది, ఎక్కడ ఇబ్బంది ఉందో అర్థమవుతుంది. ప్రజలకు నయా పైసా లంచాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే ప్రతి రూపాయి రైతుల అకౌంట్లలో వచ్చి చేస్తా ఉంది. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 65 లక్షల మంది రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ధరణి వల్ల రైతు బంధు కింద సహాయం చేశాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా జరపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు 15 కోట్లను ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. బస్తీలలోని ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనని మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది ఉత్సవాలకు ముందే సహాయం అందిస్తామని తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా పండుగ గొప్పగా మన ప్రాంతంలో జరుగుతుంది. ఇప్పుడు కౌసర్ భాయ్ చెప్పిండు, ఇది ఒక్క గోల్కొండ ప్రాంతం కాదు, మన రాష్ట్రం, దేశం, విదేశాల నుంచి కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి పైన ఉంటుంది. రెండోది కంట్రోల్ రూమ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం ఎవరి ఇయర్. కానీ నేను అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు చెప్తున్నా, రవికిరణ్ గారు, వాటర్ వర్క్స్ మీరు, మీ సబార్డినేట్స్, మీకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం కానీ అందరూ వాటర్ వర్క్స్
కంట్రోల్ రూమ్లో ఎవరు ఉండలేరమ్మా, పోలీసు వాళ్ళు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళే ఉంటారు. ఆర్టీఓ గారు కొంత మీరు ఇనిషియేట్ చేయండి. అన్ని డిపార్ట్మెంట్లు కంపల్సరీగా కంట్రోల్ రూమ్లో ఉండాలి. వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేయండి, ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేయండి. ఏమో ఎమర్జెన్సీ ఆ టైంలో అందుబాటులో ఉండాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఎండోన్మెంట్ నుంచి కూడా మీరు అపాయింట్ చేయండి. ఎమర్జెన్సీ కదా, ఏదైనా కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నామనుకో అందరికీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు బోనాలు మంచిగా చేసుకోండి. ఒకప్పుడు గోల్కొండ దేవాలయానికి ధర్మం మీద పండుగ జరిగింది, దేవుడి ధర్మం మీద పండుగ జరిగింది. ఏర్పాట్లకు ఎవరికి సంబంధం లేదు, ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే గోల్కొండ దేవాలయానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈసారి కూడా ఇస్తాం. ఈఓ గారు మంచిగా పనిచేస్తారు. గత ఈఓలు ఎప్పుడు కూడా జీరో బ్యాలెన్స్ ఎంత ఉందా మీదేనంటే 0 ఉందంటుండే. ఆయన 4,15,000 ఉన్నాయంట. కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరుకునేదల్లా పండుగ గొప్పగా జరగాలి. ఈ అన్ని డిపార్ట్మెంట్ల ఖర్చు తీసుకుంటే ఇవి 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతాయి. పోలీస్ తీసుకున్నా, ఎలక్ట్రిసిటీ తీసుకున్నా, జిహెచ్ఎంసీ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఇంకా 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ మనకేంటంటే బోనాల పండుగ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. దాంట్లో ప్రధానంగా గోల్కొండలో ప్రారంభమైనాకనే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు, ఆ తర్వాత ఉమ్మడి దేవాలయం కార్వాన్ కానీ హైదరాబాద్ అంతా కానీ మళ్ళా 2వ వారం బ్రహ్మాండంగా జరుగుతాయి. మనందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. వారికి ఆయన సంతపేటలోని తన ఇంటి దగ్గర శాలువలు కప్పి స్వాగతం పలికారు. యువగలం పాదయాత్రలో పాటు రాజకీయ పరిణామాలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పార్టీ రాజ్య ప్రధాన కార్యదర్శి బీరా రవిచంద్ర యాదవ్, నెల్లూరు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు బుల్లెట్ రమణ, కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పేదలను అడ్డి విరుస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పాదన చేసి మిగులు రాష్ట్రంగా తీసుకుని వెళ్తే మిగులు విద్యుత్ ఉత్పాదన ఉన్న రాష్ట్రంగా ఛార్జ్ తీసుకొని విద్యుత్ రంగాన్ని అధోగతి పాలు చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి తన బంధువులు ఆర్థికంగా లబ్ధి పొందడమే తప్ప ప్రజల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నీకు చేత కాకపోతే దిగిపోతే మేము విద్యుత్ రంగాన్ని సక్రమంగా గాడిలో పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఇవాళకి 4-5 గంటలు కూడా
విద్యుత్ శక్తి ఇవ్వకుండా పైగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ స్మార్ట్ మీటర్లలో కూడా భయంకరమైనటువంటి అవినీతికి పాల్పడుతూ దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే ఇచ్చి ఈ స్మార్ట్ మీటర్స్లో కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి మాట. అవినీతి జరిగిందని పత్రికలు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా కూడా కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంది తప్ప దాన్ని ఎప్పుడు మరి సరిదిద్దామనేటువంటి ఆలోచన లేకుండా పోయినటువంటి పరిస్థితి. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా రైతులకి కస్టమర్ ఛార్జీల పేరుతో నెలకు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అలాగే డిస్కమ్లకి విపరీతమైనటువంటి బకాయిలు పడిపోయి ఆ డిస్కమ్లు బకాయిలు కూడా కస్టమర్ల దగ్గర వసూలు చేసుకున్నా కూడా ఇంకా విద్యుత్ రంగంలో దగ్గరగా 70,000 కోట్ల రూపాయల దాకా అప్పు తీసుకొచ్చి అప్పు పెట్టినటువంటి చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై కర్నూలులో ఉద్యోగులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామన్న హామీని కూడా నెరవేర్చి ఇచ్చిన హామీలలో 99.5% అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు అనేక వరాలు ప్రకటించడమైనది. అందులో భాగంగా 12వ పిఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10,000కు పైగా 10,177 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేయడం జరిగింది. ఇది దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీ వైద్య విధాన పరిషత్ ని గవర్నమెంట్ శాఖగా మారుస్తూ 0-10 సాలరీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీల్లో, గురుకుల పాఠశాలలో, కార్పొరేషన్స్ లో, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచడం జరిగింది. అదేవిధంగా 11వ పిఆర్సీకి సంబంధించిన అరియర్స్ గతంలో రిటైర్మెంట్ సమయంలో పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ 11వ పిఆర్సీకి సంబంధించిన అరియర్స్ ని దాదాపు ఒక్కొక్క ఉద్యోగికి 2 నుంచి 3 లక్షల వరకు వచ్చే ఆదాయం అది. దాన్ని 4 విడతల్లో పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేశారు. జిపిఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఆ జిపిఎస్ విధానంలో ఏమున్నాయో చూసిన తర్వాత మేము స్పందిస్తాము. అది ఉద్యోగులకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే 12వ పిఆర్సీకి ఇంకా 2 నెలల గడువు ఉన్నా కూడా చారిత్రాత్మకంగా ఎప్పుడూ లేని విధంగా ఒక 2 నెలల ముందే నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే వైసీపీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటంరెడ్డి నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆయనను కలిసిన టీడీపీ నాయకుల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవీంద్ర, వేమిరెడ్డి పట్టాభి ఉన్నారు. చర్చల సందర్భంగా కోటంరెడ్డిని టీడీపీలోకి వీరు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 13న టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళిత భూముల నుండి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8 లారీలను దళితులు మేడపాడులో పట్టుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్కడికి చేరుకొని ఆందోళన దిగారు.
నర్సాపురం జగనన్న కాలనీలకు మట్టి పేరున అనుమతులు ఉన్నాయని చెప్పి ఇలా యథేచ్ఛగా ప్రైవేటుగా ఉభయ గోదావరి జిల్లాలలో మట్టి అమ్ముకుంటున్న ఎమ్మెల్యే ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవరు శ్రీనివాసులు కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. దళితుల తలలు పగలగొట్టి మహిళలపై సైతం దాడి చేసి అక్రమ కేసులు పెట్టి మట్టి అమ్ముకుంటున్న ప్రసాదరాజు, కరువు శ్రీనివాసులను ఎమ్మెల్యే ప్రసాదరాజు ఎమ్మెల్సీ పదవులకు అనర్హులుగా స్పీకర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడో ట్రిప్. ఓకే, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఇది లంకలోంచి. ఎక్కడ ఎక్కడ? చించినాడ. చించినాడ ఎక్కడ? గొడవలు జరిగినాయి కదండి, ఎక్కడ? ఈ గుమ్మన్న గొడవలు జరిగింది కాడ. ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా. మీరు పనిచేసేది మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ గోపాలరాజు గారి దగ్గర పనిచేస్తున్నారు. మీరు చెప్పకుండా నువ్వు ఇష్టానుసారం పట్టుకుపోతాక లేదు కదా. ఏం చేస్తారు మా బెట్లే కదా. మీరు వచ్చి ఇక్కడ విచారణ చేస్తే ఇంకేముంటది? దొంగోడు వచ్చి దొంగ అన్నట్టుగా అరుతున్నట్టుగా ఉంది. దొంగోడు వచ్చి దొంగ అని అరుతున్నాడు. మీకు అయితే విచారణ చేసే అధికారం లేదు సార్. మీ ఎస్పీ గారిని రమ్మనండి. ఖచ్చితంగా ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ ముగ్గురు కూడా సస్పెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇందులో మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి నది పక్కన వాళ్ళు తవ్వకూడదు. అక్రమంగా తవ్వుతున్నారు. మీరు 200 మీటర్ల మధ్యలో తవ్వకూడదు. ఎటువంటి ధ్వంసం చేయకూడదు. దళితుల భూములు లాక్కోకూడదు. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్క పెట్టేసి పోనీ ఏ పని చేస్తా ఉన్నారు? మీరు మట్టి అమ్ముకుంటున్నారు. అంటే మీరు మట్టి అమ్ముకోవడానికంటే ప్రసాదరాజు, కౌరు శ్రీనివాస్కి 4-5 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి మీరు నిన్న కూడా మిమ్మల్ని అడిగాను నేను. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీతం ఇస్తుందా, లేకపోతే ప్రజల నుంచి డబ్బులు ఇస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారా, లేదా వైసీపీ ప్రసాదరాజు, కౌరు శ్రీనివాస్ జీతాలు ఇస్తున్నారు నిన్న కూడా అడిగాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మట్టి? చించినాడు. ఎక్కడ? లంకలోది. అప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ. అక్కడ పోలీసులు ఉన్నారు కదా. పోలీసులు మీకు లైన్ చేసి పంపించారు కదా అక్కడ. అదే మీరు మీ లారీలు ఏమి అడ్డగొట్టలేదు కదా పోలీసులు. అలాగే అక్కడ పోలీసులు మీరు నరసాపురం జగనన్న కాలనీకి పంపించమన్నారు అని చెప్పారు అనుకోండి. అలా కాదు, ఈయన ఎవరు అరేంజ్ చేసిన లారీ కాదు. ఏమండి మీరు విచారణ చేయడానికి ముందు అర్హత లేదు మీకు. ఎందుకంటే మీరే ఈ మట్టిని పంపించారు. మరి ఆ 10,000 రూపాయల్లో ఎవరికి ఎంత ముడుతుందో మాకు తెలియదు. అది ఇప్పుడు ఇది గుమస్తా అయినా దొంగ ఎప్పుడు నాలుగు నెలల నుండి దళితుల భూముల్ని చించినాడ గ్రామంలో ఎట్లా కొట్టేస్తున్నారో మేము ఎంత మొత్తుకున్నా కూడా మరి ఈ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరు చెప్పి ఏదో మేము రాజకీయం చేస్తున్నామని చెప్పి ఏదైతే ఇక్కడ ప్రసాదరాజు, కౌరు శ్రీనివాసు మాట్లాడారు. ఈవేళ మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఎక్కడ చించినాడ దళిత భూముల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఇదిగో ఇక్కడ మేడపాడు గ్రామంలో ఇటుక బట్టీల్లో ఒక్క రాత్రి నిన్న 9-10 లారీలు ఇక్కడ దిగుమతి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడనే కాదు, ఇప్పుడే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నగరం నుంచి రాజోల్లో కూడా చించినాడ నుంచి మరి మట్టి దిగుమతులు చేశామని. ఇప్పుడే నాకు భీమవరం నుంచి వీరవాసరం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేశారు. చించినాడ నుంచి మరి మట్టి రియల్ ఎస్టేట్ పూడ్చడానికి వచ్చినాయి అని చెప్పి. రాత్రికి రాత్రి ఏదైతే బైపాస్ రోడ్డు దగ్గర 28 లారీలు, సరైనటువంటి పత్రాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళని చూసి ఆ డ్రైవర్లు మరి ఆ లారీలు తీసుకుని ఉడాయించినటువంటి పరిస్థితి. అంటే దళితుల తలలు పగలగొట్టి దళితుల మహిళలను ఈడ్చికెళ్ళి మహిళలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లు తిప్పి రక్తం ఓడుతున్నా కూడా మరి హాస్పిటల్లో కూడా చేర్చకుండా దళితుల మీద అంత తీవ్రంగా మరి దాడి చేయడమే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి 200 మంది పోలీసులు కాపలా ఉండి ఈవేళ ఈ మట్టిని ఇంత అక్రమంగా దోపిడీ. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క అక్రమ మట్టి దోపిడీ మాఫియాకి ప్రసాదరాజు నరసాపురం ఎమ్మెల్యే, పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసు చాలా క్లియర్గా వీళ్ళిద్దరూ కూడా భాగస్వాములయ్యి లారీకి 10,000 రూపాయలు చొప్పున
5 కోట్ల రూపాయలకి కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకుని అడ్వాన్స్గానే తీసుకుని ఈవేళ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి మట్టి అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈవేళ క్లియర్గా ఇప్పుడు ఈ మట్టి లారీ నుంచి వచ్చినటువంటి డ్రైవర్ చెప్తూ ఉన్నాడు, సార్ మమ్మల్ని ఏదైతే ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మమ్మల్ని ఇక్కడ పంపించాడని. ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ గుమస్తా ఎవరైతే సాయిబాబా ఆయన స్వయంగా ఈ లారీలు ఎక్కి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే కాలనీ పేరు మీద దొంగ అనుమతి పత్రాలు తీసుకుని ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరున వాళ్లే ఈవేళ సొంత మనుషులను పెట్టి ఇలా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకే ఈవేళ దళితుల తలలు పగలగొట్టి దళితుల ఆ మహిళలను మరి రోడ్డు మీద ఈడ్చి పడేసి కేసులు పెట్టి మట్టి అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రసాదరాజు కౌరు శ్రీనివాసు ఇద్దరిని కూడా పదవులకి అనర్హులుగా ఇమ్మీడియట్లీ ప్రకటించాలి. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఎండల వేడితో ఇటు విద్యుత్ కోతలతో ప్రజానీకం ఇక్కట్లు పడే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు. జగన్ సర్కార్ 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచినా విద్యుత్ సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి జగన్ సర్కార్దని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయొచ్చని నిరూపించారని రాజప్ప అన్నారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. 50 కూడా సెంటిగ్రేడ్స్ పెరిగిపోవడం వలన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ కరెంట్ లేక మరి పవర్ కట్ ఎక్కువైపోయి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు పోతుందో లేని పరిస్థితిలో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ముందు ఎలక్ట్రిసిటీ పాలసీని తీసుకురావాలని చెప్పి కొత్త పాలసీ తీసుకొచ్చి ఇవాళ పూర్తిగా విద్యుత్ రంగాన్నే మార్చడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పవర్ కట్ ఉంటే పవర్ కట్ లేకుండా పూర్తిగా ఎక్సెస్ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో కూడా ₹1 కూడా పెంచకుండా 5 సంవత్సరాలు కూడా మరి ఎక్సెస్ ఇచ్చి వేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఎక్కడ కూడా పవర్ కట్ కానీ లేదా 9 గంటలకు వ్యవసాయదారుడి కరెంట్ కానీ 24 గంటలు కరెంట్ కానీ ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడలేని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ కష్టాలు మొదలైనవి. ఇప్పటికీ 4 సంవత్సరాల్లో 7 సార్లు పెంచడం 15,000 కోట్లు ప్రజలకు భారం అయింది. 7 సార్లు పెంచినా ఇప్పటికీ కూడా విద్యుత్ సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలో మరి కొత్త ప్రాజెక్టులు తేని పరిస్థితిలో మరి ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి చేసి ఎక్సెస్ కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వచ్చు అనే నిరూపించిన చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. మరి అదే కరెంట్ ఈయన వచ్చిన తర్వాత మరి కొత్త ప్రాజెక్టులు అన్ని కూడా డౌన్ అయిపోయి ఈవేళ కొత్త కరెంట్ ఎక్కువ కరెంట్ ఎవరు తయారు చేయని పరిస్థితిలో ప్రాజెక్టులు మూతపడిపోయి ఈవేళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయితే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ పోతే ఒక కాల్ చేసి ఇమీడియట్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. ఈయన అసలు కరెంట్ పోయినా పట్టించుకోలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది. మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బంది పరిస్థితులు ఎలా గొగ్గోలుగా ఉంది కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాలని చెప్పి పత్రికల ద్వారా ఒక కార్యక్రమం చేయమని చెప్పి మాకు పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి ఎలా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ విద్యుత్ సంస్కరణలన్నీ కూడా తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కొత్త కార్యక్రమాలు చేస్తానని చెప్పి ప్రైవేటు మరి సామాన్యులకి భారం అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 75 మరి యూనిట్లకి కూడా 1.45 ఆ రోజు వసూలు చేస్తే మరి ఈరోజు 8565 వసూలు చేస్తా ఉన్నారు. అంటే ₹8.65 పెరిగిపోయిందంటే ఎంత పెరిగిందో సరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కరెంట్ సక్రమంగా ఇస్తున్నారంటే సక్రమంగా ఇవ్వదు. ఇప్పుడు 7 సార్లు పెంచినా సామాన్యులకి భారం మొత్తం అందరికీ కూడా భారం పడినా మరి భారం పడడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ రేట్ కూడా పెంచడం జరిగింది. ఇలా
30,000 రూపాయలకు వచ్చే ట్రాన్స్ఫర్ని 60,000 రూపాయలు కొన్నాడు. ఇది జగన్ కంపెనీ. జగన్ బంధువుల కంపెనీకి 30,000 ఉంటుంది, 60,000 కొనడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా కాస్ట్ పెరిగిపోవడం, ప్రాజెక్టులో కూడా కమిషన్లు కొట్టి ఈ ప్రాజెక్టులు కూడా మరి హై రేటుకి ఇవాళ కొనటం, మరి తక్కువ రేటుకి వచ్చినా తక్కువ రేటు కాకుండా ఎక్కువ రేటుకి 8 రూపాయలకు కూడా బయట కొనే పరిస్థితి ఉంటే మరి ఇవాళ పవర్ విషయంలో పూర్తిగా నష్టపోయింది, డిస్కమ్లు అన్ని నష్టపోయినాయి. మరి దాని ద్వారా ఇవాళ సక్రమంగా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది. అలాగే ఇవాళ సామాన్లు చూసుకుంటే బిల్లులు కూడా మరి బిల్లులు విపరీతంగా వసూలు చేయటం, ఇష్టం వచ్చినట్టు రేటు వేయటం. అలాగే 10,000 రూపాయల సామాన్యులు రేషన్ కార్డు కూడా ఇవాళ 10,000 బిల్లులు వేసి డబ్బులు గుంజి ఇలా బలవంతంగా కట్ చేద్దామని చెప్పి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి అనేక సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన ఇవన్నీ కూడా గంగలో పోలైపోయినాయి. మరి ఈయన ఎక్కడ కూడా ఇప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చిన కమిషన్ కోసం కకృతి అయిపోయి మరి ఎక్కువ రేటుకి కోట్ చేయడం వల్ల వేళ విద్యుత్ రేటు పెరిగిపోయి మరి సామాన్య భారం పెరిగిపోయి గవర్నమెంట్ నష్టంలో పడిపోయే పరిస్థితి ఉంది. నష్టం ఈ విద్యుత్ నీటికి నష్టం పూడ్చాలంటే గవర్నమెంట్ కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉంది. అంచేత ఎక్కడ పోతుందో తెలియదు. రైతు కూడా మీటర్లు వేస్తానని చెప్పి ఇప్పటికే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టి 50 రూపాయల హాస్పర్ కార్యక్రమం పెడితే ఇవాళ దానికి నేను మీటర్లు వేస్తానని చెప్పి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని దాన్ని కూడా సక్రమంగా నడపలేని పరిస్థితులు ఇవాళ ఉంది. యలమంచిలి పెరుగులంక భూముల వట్టి వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అవినీతి చేస్తున్నారని నిరూపిస్తే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోతానని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ సవాల్ విసిరారు. పెరుగులంక భూములను ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళారులను పెట్టుకుని ఎమ్మెల్యే నిమ్మలు చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. జగనన్న కాలనీ పూడిక కోసం మట్టి తరలిస్తుంటే కాంట్రాక్టర్ గుమ్మస్తా చేసిన తప్పును వైసీపీ నాయకులపై బురద చల్లడం ఎమ్మెల్యే నిమ్మలకు తగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు నిర్మాణం చేయాలన్న తపంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 లక్షల మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమం మొదలు పెట్టడం మనందరం కూడా చూస్తున్నాం. దానికి అనుగుణంగానే ఏదైతే నరసాపురం నియోజకవర్గం, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లకు సంబంధించి గతంలో ఫిల్లింగ్ చేసినప్పటికీ మరి మనం ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ భూములని కూడా మనం కొనుగోలు చేయటం, ఆ కొనుగోలు చేసి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం దాదాపు 3 అడుగులు పూడ్చినా అది ఎందుకంటే మనం ఈ లేఅవుట్ల కోసం మరి ప్రైవేట్గా తీసుకున్నటువంటి స్థలాల్ని ఖచ్చితంగా ఒక లెవెలింగ్లో పూడ్చాలన్న ఆలోచనతోటి మరి ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి టెండర్ ప్రక్రియలో, ఎందుకంటే గతంలో చేసినట్టుగా అవినీతి లేకుండా ఎక్కడా కూడా చిన్న అవినీతి జరగకూడదన్న ఆలోచనతోటి మరి టెండర్ ప్రక్రియలో ఏదైతే మరి నరసాపురం నియోజకవర్గం కానీ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించిన లేఅవుట్లు ఉన్నాయో వాటికి టెండర్ పిలవడం జరిగింది. కాంట్రాక్టర్ టెండర్ వేసుకోవడం జరిగింది. ఆ టెండర్ వేసుకున్నటువంటి కాంట్రాక్టర్కి మట్టి చూపించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే చెంచినాడ సమీపంలో ఉన్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం. ఏపీలో సీఎం జగన్ చంద్రబాబులపై విమర్శలు చేసిన మంత్రి హరీష్ రావు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుతామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో టీడీపీ నేతలు భేటీ. తాజా రాజకీయాల పరిణామాలపై చర్చ. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆగ్రహం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.